సో మీరు చెప్పినటువంటి పేర్లు మీ ఉద్యమ సహచరులు, వాళ్ళ జాతి కోసం వాళ్ళ పోరాటం, మీ జాతి కోసం మీ పోరాటం, మీ జాతి అవసరాల కోసం వాళ్ళ దగ్గర కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ మద్దతు తీసుకున్నారు. ఈరోజు మీ ఫలాలను వచ్చిన తర్వాత వాళ్ళ కడుపు కోరుతున్నారు. వాళ్ళ మద్దతు తీసుకున్న మాట వాస్తవం. నేను కూడా ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా నేను కూడా ఎస్సీ హక్కుల కొరకు, ఎస్టీ హక్కుల కొరకు, అదేవిధంగా బీసీ హక్కుల కొరకు కూడా పోరాటం చేసిన వ్యక్తిని. నేను 2003 కంటే పూర్వం కూడా బీసీలకు హాస్టల్ కావాలని, స్కాలర్షిప్స్ కావాలని, ఫీ రియంబర్స్మెంట్ కావాలని, స్టడీ సర్కిల్ కావాలని, వాళ్ళకు బడ్జెట్ పెంచాలని వివిధ ఉద్యమాలలో నేను పరోక్షంగా ప్రత్యక్షంగా భాగస్వామైన. నేను వాళ్ళ ప్రేరణతోటే 2003లో ఈబీసీ ఉద్యమం స్టార్ట్ చేసిన ధర్మిల నేను చేసినటువంటి పోరాటం వల్ల ఆనాడు ఎస్సీ సంఘాలు కానీ, ఎస్టీ సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, అదేవిధంగా బీసీ సంఘాలు కూడా నాతో నడిచిన మాట వాస్తవం. నా వెన్నంట నడిచినాయి, నా పక్క నుండి నడిచినాయి. అయితే ఇటువంటి పరిణామాలలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా తేడా వచ్చినాయి. అంటే ఇప్పుడు తేడా మనుషులలో మారలేదు, రాజకీయ పార్టీలు ఏదైతే ఆడుతున్నటువంటి డ్రామాల రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని ఒక బలిపీఠం ఆ అంశాన్నే బలిపీఠం ఎక్కించారు.